చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వైజాగేనండి, 30వ వార్డు నుంచి. నా పేరు సాయి స్నేహ, ట్రాన్స్ వేరు మహిళ. ఓకే. ఆ, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం మీకు? అతను చేస్తున్న పాలన మట్టుగా మాకందరికి, మాతో పాటు జనాలందరికీ కూడా నచ్చింది కాబట్టి ఆయన అంటే ఆయన ఫస్ట్ నుంచి ఏం గమనించారమ్మా ఆయన పరిపాలనలో మీరు ముఖ్యంగా? చూస్తున్నవన్నీ ఆయన పరిపాలనే కదండి. ఇంకా ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా అతని పరిపాలనే. ఏదైతే కూటమి ఉందో, ఇంత కూటమి రాకముందు జగన్ పరిపాలన ఎంత దారుణంగా ఉండేదో ప్రజలందరూ అనుభవించారు. ఎవరైతే డబ్బున్న వాళ్ళైతే సేఫ్ బతికేశారు. పేద ప్రజలందరూ కూడా పోలీసులు కానీ, రౌడీ షీటర్లు కానీ నానా దుస్థితులు పడి నానా అవస్థలు పడ్డారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వంలో మట్టుగా పేద ప్రజలు ఎంత అందంగా బతుకుతున్నారంటే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి, కొత్త కొత్త పదవులన్నీ ఇస్తున్నారు. పేద ప్రజలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వమే కావాలని మళ్ళీ మళ్ళీ మాలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. లేదండి, అవన్నీ రాకూడదు. ఆడు చెప్పేవన్నీ నోటి మాటలే తప్ప చేతి పని అయితే లేదు. ఇప్పుడు వైజాగ్ అంటున్నారు మీరు, వైజాగ్లో ఏ అభివృద్ధి జరిగింది కూటమి వచ్చినాక? ఇప్పుడు జరుగుతున్నవన్నీ అతను చేసిన అభివృద్ధి కదండి. ఒకవేళ మనం చూస్తున్నాం, ఒకసారి అతను కట్టిన ప్యాలెసే అతనికి నాడింగా లేదు. నిన్న పెచ్చులు పడిపోయి ఉన్నాయి ఆ ప్యాలెస్. ఆయన ప్యాలెసే ఆయనకి నిదర్శనం. అమ్మ, ఇప్పుడు అసలు ఈ ట్రాన్స్జెండర్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు? ట్రాన్స్జెండర్ ఇంతవరకు గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడుండే ప్రజెంట్ ప్రభుత్వం మాకు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే తక్షణమే మాకు రేషన్ కార్డులు శాంక్షన్ చేశాయి. పెన్షన్ ఇచ్చారు, రేషన్ కార్డులు శాంక్షన్ చేశారు. ఇక మీద హౌసెస్ కూడా శాంక్షన్ చేస్తారంట. ఈ ప్రభుత్వం ఓవరాల్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ? నిజంగా ఇలాంటి ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రజలు హ్యాపీగా ఉంటారు, జీవన అభివృద్ధి బాగుంటుంది. ఇలాంటి ప్రభుత్వమే కావాలని మాలాంటి ప్రజలు, మాలాంటి ట్రాన్స్జెండర్లు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.